హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే ఇప్పుడు చూపిస్తున్న శారీ మీదకి బ్లౌజ్ అయితే కటింగ్ చేశానండి. ఆల్రెడీ స్టిచ్చింగ్ అయితే అయిపోయింది. స్టిచ్చింగ్ వీడియో అనేది నేను నిన్నటి రోజున లైవ్లో అయితే మీకు చూపించాను. చాలామంది చూశారు. అలాగే కటింగ్ వీడియో కూడా పెట్టండి అక్క అని అడిగారు. అందుకే నేను ఇప్పుడైతే కటింగ్ వీడియో అయితే పెట్టబోతున్నానండి. బార్డర్ చూశారు కదా, అచ్చం కంప్యూటర్ వర్క్లా ఉంది కదా. మీ అందరికీ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసే విధానం అయితే లైవ్లో చూశారు. కటింగ్ అయితే ఇప్పుడు ఈ వీడియో చివరి వరకు చూడండి. ఎలా కట్ చేసుకోవాలి ఏంటి అనేది నేను డీటెయిల్స్గా చెప్పాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, నేను మీకు చెప్పిన ప్రకారం పర్పుల్ బ్లౌజ్ అయితే కట్ చేయబోతున్నాను. ఇదైతే ఫోల్డింగ్ అనమాట. ఈ పక్కన వచ్చేసి ఓపెన్స్. ఓకేనా, ఇవి పన్నాలన్నమాట. ఫస్ట్ మనం ఫోల్డింగ్ వైపు చూసుకుందాం. ఫోల్డింగ్ ఉన్న వైపు నేనైతే ఇప్పుడు నార్మల్గా ఆది బ్లౌజ్తోనే కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇదైతే టేప్ కాదు, ఆది బ్లౌజ్తోనే కట్ చేస్తున్నాను. ఎంత సింపుల్గా కట్ చేసుకోవచ్చు అనేది మీకు చూపిస్తున్నాను. ఇంకొక బ్లౌజ్ అయితే టేప్తో కట్ చేస్తాను. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఆది బ్లౌజ్ నలిగిపోయినా సరే, సాగిపోయినట్లుగా ఉన్నా సరే, మీరు ఇక్కడైతే డాట్ ఉంటుంది కదా, ఈ డాట్ని పట్టుకొని షోల్డర్ మీద ఒక హాఫ్ ఫోల్డింగ్ ఇలా వేసుకొని పొడవు అనేది ఇలా లాగండి. లాగితే మనకి కరెక్ట్ పొడవు అనేది వస్తుంది అనమాట. కింద ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ అనేది వదిలేసుకోండి. ఆ తర్వాత చక్కగా ఇక్కడే హ్యాండ్ ఇలా పెట్టుకొని పైకి లాక్కోండి. అప్పుడు సాగింది ఏమన్నా ఉంటే కరెక్ట్గా వస్తుంది అనమాట. ఇక్కడికైతే కరెక్ట్గా వచ్చింది. మళ్ళీ నేను ఒక హాఫ్ ఇంచ్ అయితే పొడవు పెట్టుకున్నాను. ఓకేనా, ఒక హాఫ్ ఇంచు కుట్టు కోసం అనేది ఖర్చు వదులుకున్నాను. దీని ప్రకారం మనం స్ట్రైట్ లైన్ గీసుకున్నాం. గీసుకున్న తర్వాత రెండు షోల్డర్స్ కరెక్ట్గా పట్టుకొని ఈ నడుము కూడా సరి చేసుకోవాలి. ఇప్పుడు మనం పైన బేస్ చేసుకోవాలి, కింద వదిలేద్దాం. ఎందుకంటే ఆల్రెడీ మనం కరెక్ట్గా గీసుకున్నాం కాబట్టి పైన కరెక్ట్ చేసుకుందాం. పైన ఒక రంగులు ఖర్చు కోసం చూసుకోవాలి. చూసుకున్న తర్వాత మిగతాది ఇలా కిందకి పెట్టుకుంటూ నెక్ అనేది మనం కరెక్ట్గా కింద ఒక రంగులు ఖర్చు కుంచేసుకొని కరెక్ట్గా ఒకసారి గీసేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఒక పావించు కుట్టు కోసం ఉంచుకోవాలి. ఉంచుకున్న తర్వాత షోల్డర్ మీరు కరెక్ట్గా పెట్టుకోండి. ఒకవేళ కొన్ని ఆది బ్లౌజులు నెక్ జారిపోయినట్టు ఉంటాయి. జారిపోవడం అంటే ఇలా సాగిపోయినట్టు ఇలా వెళ్ళిపోతాయి. అప్పుడు మీరు దాన్ని చక్కగా బ్యాలెన్స్డ్గా దగ్గరికి తీసుకోండి. ఓకేనా, ఇలా మీరు కరెక్ట్ చేసుకొని మీరు ఎగ్జాక్ట్గా 2.5 ఇది ఉంటుందండి. ఎగ్జాక్ట్గా 2.5 ఉంటుంది. ఓకేనా, నేను నార్మల్గా నాకు తెలిసిన కొలతతో నేను పెట్టేస్తున్నాను. ఇలాగా మనం ఆది బ్లౌజ్ని పట్టుకొని ఇదైతే కరెక్ట్గా షోల్డర్ ఇక్కడికి ఉందండి. మళ్ళీ ఒక రంగులు కుట్టు కోసం అనేది వదులుకుంటున్నాను. ఓకేనా, ఈ చంక భాగం అనేది ఏం చేస్తారంటే నడుం పొడవు సైడ్ మనకి ఇక్కడ అరంగులు ఖర్చు వదిలేసుకున్నాం కదా, వదులుకున్న తర్వాత ఇలా పైకి లాక్కోవాలి. పైకి లాక్కుంటే కరెక్ట్గా మనకి ఇక్కడికి వచ్చింది. ఓకేనా, దీన్ని మళ్ళీ ఒక పావించు కుట్టు కోసం పైకి వదులుకుందాం. సైడ్ వచ్చేసి మనకి 2 అంగుళన్నర ఖర్చుకి అయితే కావాల్సి ఉంటుంది. ఒక రంగులు డాట్కి పోయినా 2 ఇంచులు ఖర్చు కోసం ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఒక రంగులు డాట్ కోసం వదిలేసాను. 2 ఇంచులు ఖర్చుకు ఉంచుకున్నాను. ఇప్పుడు ఇది ఆది బ్లౌజ్ అనేది పైకి తీసేద్దాం. తీసేసుకొని మనం ఏం చేయాలంటే వీటిని బట్టి బేస్ చేసుకొని మనం కరెక్ట్గా కొలత అనేది గీసుకోవాలి. టేప్ మీకు టేప్ లేదు కాబట్టి నేను ఇలా ఎలా అయితే గీస్తున్నానో, మీకు టేప్ లేకుండా నేర్చుకోవాలి సింపుల్గా అనుకుంటే ఇలా చేసుకోండి. చక్కగా లైన్ అయితే ఇలా గీసేస్తున్నాను. ఓకేనా, మీకు నెక్స్ట్ వీడియోలో టేప్తో చూపిస్తాను. మీకు ఎలా కావాలంటే అలాగా, చాలా సింపుల్ అనమాట. ఇప్పుడు వచ్చేసి మీరు దీనికి స్క్వేర్ నెక్ పెట్టాలనుకుంటున్నాను. అయితే దీన్ని లైన్గా ఇలా గీసుకోండి. గీసుకున్న తర్వాత మనకి ఎక్కడైతే కుట్టు కోసం వదులుకుని గీసానో ఆ గీత దగ్గరికి చక్కగా స్క్వేర్ అనేది గీసుకోండి. ఓకేనా,
గీసుకున్న తర్వాత చక్కగా లైన్గా కటింగ్ అయితే వేసేసుకుందాం. చక్కగా ఇలా మొత్తం కట్ చేసేసుకోవాలి. ఫ్రెండ్స్, స్క్వేర్ నెక్ చూసారా ఎంత నీట్గా వచ్చిందో మీకు అర్థమైంది కదా. అలా నీట్గా కట్ చేసుకోవాలన్నమాట. చూస్తూ ఉండండి చివరి వరకు. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి. తర్వాత ఇంకో వైపున హ్యాండ్స్ అయితే తీస్తున్నానండి. బ్యాక్ పార్ట్ తీసిన తర్వాత మనం హ్యాండ్ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఏదైనా అతుకులు పడ్డా కూడా చక్కగా వేసుకోవచ్చు. హ్యాండ్కి అలాగే నడుము పార్ట్కి మనం పొడవులో అతుకులు అయితే జాయింట్స్ అయితే వేసుకోలేం కదా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే కింద వంకర టింకర్లు ఉంటే అవి లైన్ చేసుకుంటున్నాను. చేసుకున్న తర్వాత మనం ఆది బ్లౌజ్ పెట్టుకొని హ్యాండ్ అయితే కట్ చేసుకున్నాము. హ్యాండ్కి వచ్చేసి ఫుల్ హ్యాండ్కి వర్క్ ఇచ్చాడు, బట్ కానీ వాళ్ళు హాఫ్ హ్యాండ్స్ చాలని చెప్పారు. అంతే, అందుకని చెప్పేసి నేను ఒక్క అరంగులో కింద పొడవు అయితే కొంచెం పెట్టుకుంటున్నాను. ఎగ్జాక్ట్గా దీనికి కట్ వర్క్ వచ్చేసింది కాబట్టి మనం కుట్టుకోవడానికి ఏం లేదు. అందుకని కొంచెం పొడవు పెడుతున్నాను, పెట్టమన్నారని చెప్పేసి. ఓకేనా, ఒక 1/2 ఇంచ్ పొడవు పెడుతున్నాను. 1/2 ఇంచ్ పొడవు పెట్టినా ఈ కట్ వర్క్ హ్యాండ్ ఎలా కుట్టుకోవాలో కూడా మీకు వీలుంటే వీడియో చేస్తాను. ఓకేనా, ఎవరికైనా కావాలంటే అడగండి. నేను ఇప్పుడు హ్యాండ్ ఎంత పొడవు ఉందో అక్కడ గీసుకున్నాను, కానీ అరంగులో ఎక్స్ట్రా పొడవు పెట్టుకోవాలి కదా కుట్టు కోసం. అది ఒక రంగులో కుట్టు కోసం వదులుకున్నాను. ఈ చెయ్యిని ఇలాగే ఉంచుకున్న తర్వాత చంకా జాయింట్ దగ్గర ఒక లైన్ గీసుకోవాలి. తర్వాత కుట్టు కోసం పైకి ఇంకో లైన్ గీసుకోవాలి. ఈ పై లైన్ నుంచి మనం బేస్ చేసుకొని ఈ క్రాస్ అనేది కరెక్ట్గా కలుపుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, కలుపుకున్న తర్వాత నేను ఒకసారి హ్యాండ్ వేసినప్పుడే మీరు ఈ లైన్ కూడా గీసేసుకోండి. మీకు ఇది పర్ఫెక్ట్ లైన్ అనమాట. 1 అంగుళన్నర ఖర్చు ఉంచుకొని ఇలాగా క్రాస్ కూడా తీసేసుకోండి. అప్పుడు చక్కగా నీట్గా హ్యాండ్ అనేది అర్థమవుతుంది. సెంటర్లో కుట్టు ఇలా కటింగ్ వేసుకున్నారనుకో మనకి జాయింట్ వేసుకున్నప్పుడు బాగుంటుంది అనమాట. అలాగే హ్యాండ్ క్రాస్ చంకలో బొసుక రాకుండా. ఓకేనా, మీకు కనిపిస్తుంది కదా. నీట్గా అలా హ్యాండ్ క్రాస్ అయితే ఇదిగోండి పీస్ చూపిస్తున్నాను, వేస్ట్ పీస్ ఇలా నీట్గా తీసుకోవాలి. ఓకేనా, ఎలా తీసుకోవాలక్క అంటే కొత్తగా ఎవరైనా స్టిచ్ చేస్తే ఇక్కడ మాత్రం ఒక 1 ఇంచ్ వదిలేయండి, ఇక్కడ మాత్రం 2 ఇంచెస్ వదిలేయండి. ఈ మధ్యలో మాత్రమే లోతు తీసుకోండి. అప్పుడు ఈ లోతు అనేది చంక దగ్గర కరెక్ట్గా ఫిట్టింగ్ సరిపోతుంది. ఓకేనా, ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం. ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం. ఫస్ట్ మనం ఏం చేయాలంటే మీరు మొత్తం షోల్డర్ దగ్గర, చంక భాగం దగ్గర, సైడ్ ఇవన్నీ కూడా కరెక్ట్గా కట్ చేసుకోండి. ఫస్ట్ కొత్తగా ఎవరైనా కట్ చేస్తే కదలకుండా ఉండాలంటే ఇక్కడ ఒక పిన్ పెట్టుకోండి. హుక్స్ కాదు, పినీస్ కానీ గుండు సుది కానీ పెట్టుకున్నారనుకో మీకు జారిపోకుండా చక్కగా ఉంటుంది. ఇట్లా చంక భాగం కూడా పర్ఫెక్ట్గా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో బ్యాక్ పార్ట్ని బట్టే కట్ చేసుకోండి. ఇక్కడ 1 అంగుళన్నర ఫోల్డింగ్ మడత పెట్టేసుకొని మనం కట్ చేసుకున్నాం అనుకోండి, మళ్ళీ పర్ఫెక్ట్గా కట్ చేసుకోవచ్చు. తర్వాత ఈ అడుగు పార్ట్ నుంచి తీసి పైన వేసుకున్నాను నేను ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ నుంచి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంతవరకు మీకు క్లియర్గా అర్థమైంది కదా. ఇప్పుడు మనకి ఆది బ్లౌజ్ కావాలి. మళ్ళీ ఆది బ్లౌజ్లో కాజాల పట్టిని మాత్రమే తీసుకోండి, ఉక్సుల పట్టిని మాత్రమే తీసుకోండి. ఉక్సుల పట్టి వైపు తీసుకొని మీరు షోలర్కి ఇక్కడ మీకు అర్థమైపోతుంది కదా. షోలర్ జాయింట్కి 1 అంగుళం,
సైడ్ జాయింట్కి ఒక రంగుళం. ఈ కొలతలు మనం వదిలేసుకొని ఈ ఆది బ్లౌజ్ అయితే పెట్టుకోవాలి. ఓకే, ఇలా ఆది బ్లౌజ్ పెట్టుకొని హ్యాండ్ మనకి ఇలా సపోర్ట్గా ఉంచుకొని మీరు ఏం చేస్తారంటే ఇలా చూసుకోండి, చంక భాగం అతికితే సరిపోయింది. కరెక్ట్గా మనం రెండు అంగుళాలు పెట్టంగా సైడ్ లూజు 2 అంగుళాలు సరిపోయింది. అలాగే ఈ ఫ్రంట్ నెక్ని చక్కగా ఇలా లాగండి, నీట్గా బాగా లాగేయద్దు, నార్మల్గా లాగండి. నార్మల్గా లాగేసి మనకి ఎంత నెక్ అయితే కావాలో ఒక 1/2 ఇంచు పైకి తీసుకోండి. కాకపోతే ఇది ఫ్రిన్స్ కట్ బ్లౌజ్ అండి, వాళ్ళు నార్మల్ బ్లౌజ్ అయితే స్టిచ్ చేయమన్నారు. ఇప్పుడు ఫ్రిన్స్ కట్ బ్లౌజ్ని బట్టి నార్మల్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలి అనేది మీకు చాలా డౌట్సే ఉంటాయి. ఇప్పుడు వచ్చి ఈ డౌట్ ఎవరు అడగలేదు, నేనే మీకు చెప్తున్నాను. మ్యాక్సిమం మామూలు బ్లౌజ్ ఇచ్చి ఫ్రిన్స్ కట్ కుట్టమంటారు, కానీ ఫ్రిన్స్ కట్ బ్లౌజ్ ఇచ్చి నార్మల్గా కుట్టమని మీకు వచ్చారో లేదో తెలియదు. వీడియోస్ కూడా నేనేమీ అలా చూడలేదు, బట్ నేనైతే చూపిస్తాను, క్లియర్గా చూడండి. ఇప్పుడు మనకి నెక్ అయితే గీసుకున్నాం కదా, గీసుకున్న దాన్ని బట్టి ఫ్రంట్ కూడా ఎంత కావాలో మనకి లైన్ గీసేసుకోవాలి. ఓకేనా, లైన్ గీసుకున్న తర్వాత మనం ఎప్పుడూ కూడా 1.5 ఇంచు షేప్ పట్టికి అయితే ఫ్రంట్ వదిలేసుకుంటాం. ఓకేనా, అయితే కొన్ని ఫ్రిన్స్ కట్ బ్లౌజులు ఏమొస్తాయంటే చాలా ఎక్కువగా పెద్దగా వచ్చేస్తుంది ఉక్సులు పట్టి, మీకు అవన్నీ ఏమొద్దు. అంటే ఇలా పెద్దగా ఉక్సులు పట్టి బోట్ నెక్ అనుకోండి, ఇక్కడి నుంచి వచ్చేస్తుంది, అసలు మీకు అప్పుడు అర్థం కాదు. ఇది నార్మల్ రౌండ్ నెక్ బోట్ నెక్ కాబట్టి నేను ఉన్న పట్టి కాకుండా ఒక 1.5 ఇంచు వదిలేసుకొని తీసుకుంటున్నాను. ఓకేనా, సైడ్ వచ్చేసి 2 ఇంచులు వదిలేసుకుంటున్నాను. ఖచ్చితంగా సైడ్ 2.5 ఇంచులు వదిలేసుకోండి కుట్టు కోసం. ఇక్కడికైతే 2 ఇంచులు ఉంటుంది, ఇదో కుట్టు కోసం ఒక 1/2 ఇంచు, 2.5 ఇంచు ఫ్రంట్ గీత ఇక్కడ పెట్టుకున్నాను కదా, దీన్ని బట్టి చక్కగా మనకి ఏటవాలుగా ఇలా అయితే కట్ చేస్తున్నానండి. అసలు ఇది బ్లౌజ్ నేను టేపు మీకు చెప్తే మాత్రం చాలా పర్ఫెక్ట్గా సెట్ అయిపోద్ది. రౌండ్ నెక్ అయితే నేను ఇలా గీసేస్తున్నాను. సారీ ఫ్రెండ్స్, అదిగోండి నెక్ గీసాను కదా, మీకు క్లియర్గా కనిపించిందా? అదిగోండి ఫ్రంట్ పార్ట్ కూడా, బ్యాక్ పార్ట్ని బట్టే ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవచ్చండి, పెద్ద కష్టమే ఉండదు మనకి. నేను ఆది బ్లౌజ్తో కట్ చేస్తాను కదా టేప్ వాడకుండా, అందుకని నేను ఎక్కడ కూడా టేప్ యూజ్ చేయలేదు. ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ అయిపోయింది. ఓకే, బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది, అలాగే హ్యాండ్స్ కూడా కటింగ్ అయిపోయింది. ఇప్పుడు వీటిని బట్టి మనం మెయిన్ పార్ట్ అయితే నేను కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఇప్పటి వరకు చూసినా సరే ఇప్పుడైనా ఒక్క చిన్న లైక్ చేయండి, నాకు చాలా సపోర్ట్గా ఉన్నట్టు ఉంటుంది. ఇదిగోండి హ్యాండ్కి ఇలా వర్క్ అయితే వచ్చిందనమాట. హ్యాండ్స్ని నేను ఇలా ఫోల్డ్ చేసేసుకొని, మనకి షార్ట్ హ్యాండ్ కదా, నేను పైన పెట్టుకొని కటింగ్ అయితే చేసేస్తున్నాను. ఇప్పుడు హ్యాండ్ కట్ చేస్తాను కదండి, ఒకవేళ సైడ్ జాయింట్లు పడితే ఈ సిల్క్ క్లాత్ ఉంది కదా, ఇందులో ఉన్న సైడ్ వేస్ట్ ముక్కలు ఉంటాయి కదా, అవి అయితే నేను జాయింట్ కోసం వేస్తాను. ఓకే, ఇప్పుడు ఇది వర్క్ ఉంది కదా, ఈ వర్క్ నేనైతే లైన్గా కట్ చేస్తాను. ఓకేనా, కట్ చేసుకొని బ్యాక్ నెక్ అయితే మనం వాడదాం. స్క్వేర్ నెక్ పెట్టాను కదండి బ్యాక్ పార్ట్, మనకి ఇప్పుడు యాస్గా కంప్యూటర్ వర్క్ ఎలా ఉందో అలా వచ్చేలాగా మనం ఒక లైన్ వదిలేసుకొని ఇలా వేసుకున్నాం అనుకోండి, నీట్గా కంప్యూటర్ వర్క్ వచ్చినట్టు ఉంటుంది అనమాట. నేను స్టిచ్ చేసేటప్పుడు అయితే మీకు ఈ బ్లౌజ్ వీడియో అయితే స్టిచ్చింగ్ వీడియో రేపు కుదిరితే లైవ్ పెట్టుకుందాం, సరేనా?
దీన్ని బట్టి నేను బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసుకుంటున్నాను. బ్లౌజులకి అడుగున పన్నాలు ఉంటాయండి, అవి తీసేసుకోండి. ఎందుకంటే అలా ఉండడం వల్ల బ్లౌజ్ అనేది అంత లుక్ ఉండదు. పన్నాలు ఎలా అయినా వచ్చేస్తాయి. కొంచెం కట్ చేసుకున్నాం అనుకోండి నీట్గా ఉంటుంది. బ్యాక్ పార్ట్ కటింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్. అడ్జస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అడ్జస్ట్ చేసుకుంటే క్లాత్ ఎంత చిన్న క్లాత్ అయినా కూడా సరిపోతుంది. ఓకేనా? మీరు చూసుకొని జాగ్రత్తగా కట్ చేసుకోండి. ఇక్కడ మిగిలే వేస్ట్ క్లాత్ షేప్ పట్టీలకి వేసుకోవాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా ఫ్రంట్ పార్ట్ అలాగే బ్యాక్ పార్ట్ మొత్తం అయితే కటింగ్ అయిపోయింది. ఇదిగోండి. ఓకే, ఈ మిగిలిన క్లాత్లో మనం షేప్ పట్టీ అనేది కట్ చేసుకుందాం. నేనైతే కొంచెం 3 ఇంచెస్ అలా కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే కింద కూడా ఖర్చుకు పోవాలన్నమాట. అలాగే పైన ఖర్చులు, డబల్ ఖర్చులు పోయేటప్పటికి మనకి 2 ఇంచెసే షేప్ పట్టీ అనేది ఫైనల్గా వస్తుంది అనమాట. ఓకేనా? ఇంకా బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయింది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.